ఇదంతా మోసం. వీడు మిమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నాడు. మోసం చేసేది నువ్వు, మా మామ కాదు. వల్లి, ఎవరితో ఏం మాట్లాడాలో తెలుసుకొని మాట్లాడు, నోరు జారకం. నాకు ఇతని గురించి తెలిసే మాట్లాడుతున్నాను పెరియబాబు. ఇతను మీరు అనుకున్నంత మంచివాడు కాదు. వల్లి, కాపుతావా? ఏయ్ వల్లి, ఏంటి నువ్వేం చేసావో నాకు తెలియదు అనుకుంటున్నావా? వల్లి, హే స్వామినాథ కరుణాకర దీనబంధు శ్రీ పార్వతీశ ముఖం పంకజ పద్మబంధు ఓం శ్రీ కార్తికేయ కరుణామృత పెరియబాబు, దృష్ట్యా. అసలు తారా? ఏయ్ ఏంటి నాటకాలా? ఎలా కనిపిస్తున్నాను మీకు? పూజలు మంత్రాలు ఎవరిని మోసం చేయడానికి రా? బాబు వేండా బాబు వేండా. ఓం దేవాధిదేవ గణాధిన పూజ వికటించిందంటే అనర్థంలా జరుగుతుంది బాబు. నా మాట వినండి బాబు, రండి బాబు. నా మాట విని రండి బాబు. వేండా బాబు, వేండా బాబు, వేండా. ఏమప్పా ఇది? ఏమప్పా? నన్నే లాగుతావా? ఎక్కువ చేస్తే చంపేస్తా. ఏమప్పా ఇది? అంబి ఆగు. వీడేం చేస్తాడు? చంపేసావా ఏంటి? పెద్దవాడన్న ఇంగిత జ్ఞానం లేకుండా నీ చదువు నీకు నేర్పింది ఇదేనా? అంబి, పెరియబాబు, నీ మీదున్న మర్యాద అంతా పోయింది నంబి. అతను చేసిన తప్పు అనిపించట్లేదా పెరియబాబు? నాకు కాబోయే భార్యకి మాయమాటలు చెప్పి మీ అల్లుడు లేపుకెళ్ళిన తప్పు కదా? ఏంటేంటి లేపుకెళ్ళిపోయాడా? అంటే మాకిచ్చిన 25 లక్షలు కూడా వాళ్ళే తీసుకెళ్ళిపోయి ఉంటారుగా? అమ్మో అమ్మో అమ్మో! ఏమయ్యా, మా అమ్మాయిని డబ్బుల్ని తీసుకెళ్ళిపోయింది కాక నా కొడుకు మీద చెయ్యి చేసుకుంటావా? నిన్నొదలను. ఇప్పుడే ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేసి నీ సంగతి ఏంటో తేలుస్తా. యాండి, ఫోన్ తీయండి. వీడంతా చూస్తా. అమ్మా వద్దు. ఎందుకు వదరా? నీకు అసలు ఏం తెలియదు. నోరు మూసుకున్నాడా? అమ్మా ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఇప్పుడు నువ్వు పోలీసులు ఫోన్ చేస్తే పోయేది మన పరువే. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా ఇగో మీరా కాదు సక్కుబాయ్ అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్